నేను వేరే సబ్జెక్ట్స్ కూడా మాట్లాడదాం అనుకున్నా దీంట్లో. బేసిక్గా మనకి దాదాపు లస్కర్లు లేక 5-6 ఏళ్ళు అయిపోతుంది ఇప్పటికి. దయచేసి మ్యాన్ ఫోర్స్ని దానికి కొంచెం మీరు అలోకేట్ చేస్తే బాగుంటుంది. దానికి సరే, లస్కర్లో పోస్టల్ కోర్సు వేకెన్సీస్ అన్ని గవర్నమెంట్ ప్రతిపాదించారు సార్. 350 లస్కర్ కోర్ల అవసరం అని చెప్పాను సార్. నివేదిక అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. అన్ని ప్రాజెక్టుల వైపు కలెక్షన్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ టెంపరీగా ఈ 4 months 5 months ఉండాలి సార్. ఏమన్నా మీరు పెట్టండి. అస్సలు లేరు, లస్కర్లే లేరు. ఎస్సీ గారు పెట్టినా కానీ కాంట్రాక్ట్ కనీసం డైలీ వేస్ కింద ఇప్పుడు మన దగ్గర లస్కర్లు పెట్టినారు. మనం రూపాయి డబ్బులు ఇవ్వడం లేదు. వాళ్ళే రైతుల దగ్గర ఏదో పండిండే ధాన్యం తీసుకొని గడుపుతున్నారు. ఏదో రకంగా కొంతమంది ఎవరో మనిషి అనేవాడు ఉంటే డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో గవర్నమెంట్ తరఫున సక్రమంగా నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. తెలంగాణలో పెట్టే విషయాన్ని నేను ఒకటే రెస్పాన్సిబిలిటీ. మీరు చేస్తారా, మీరు లస్కర్లను పెట్టి చేయిస్తారా? ప్రతి కిలోమీటర్ అంటే రీచ్ హెచ్ఎల్ఎంసీ 6 kilometers రీచ్, ఎవ్రీ 6 kilometers రీచ్. హూ ఇస్ ది ఆఫీసర్ రెస్పాన్సిబుల్? అక్కడ ఏం జరిగినా లస్కర్ మేము పోయి పని చేయలేదండి. తుఫాన్ వచ్చింది, ఏమైనా వాళ్ళు గిరిన ముఖ్యమంత్రి బుల్లలు దిగి పని చేశాడే. 32 years సర్వీస్ ఉన్నా, 30 years సర్వీస్ ఉన్నా స్పెషల్ సెక్రటరీ బుల్లలు దిగి పని చేశారు కదా. అది మేము నిజంగా అనంతపురం జిల్లా పారిశుద్ధ కార్మికులు కూడా ఇది బేస్ కాకుండా ధన్యవాదాలు చెప్పాలా. ఎంత బ్యూటిఫుల్ వర్క్ చేశారు. అనంతపురంలో వచ్చాడు, మన జిల్లాకు మనం చేసుకోలేము. మన ఎస్పీ గారు వచ్చి రోడ్డు మీద నిలబడి పనిచేశాడు కదా. జాయింట్ కలెక్టర్ వచ్చి రోడ్డు మీద నిలబడి పనిచేశారు. మన జిల్లాలో వాటర్ మేనేజ్మెంట్ ఇప్పుడు క్రైసిస్ అనేది మన జిల్లాకు ఉండేదే లైఫ్ లైన్. అది నిర్లక్ష్యం వద్దు. నేను పదే మిమ్మల్ని చెప్తున్నా, ఇది ఎవరిని ఏది చూపించే ఉద్దేశం కాదు. నిర్లక్ష్యం వద్దు. నిర్లక్ష్యం ఉంటే ఏదో ఒక రోజున రెస్పాన్సిబిలిటీ కూడా మీరే ఫిక్స్ అవుతారు. ఇంకా అల్టిమేట్లీ మీరైనా మేమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మీరు 30 ఏళ్ళకు ఉంటే మేము 5 ఏళ్లలో మళ్ళా వాళ్ళ దగ్గరికి పోవాలి కాబట్టి మా మీద ప్రెషర్ ఉంటుంది. ఖచ్చితంగా మేము వాళ్ళ కోసమే పనిచేస్తాం. బహుమాటాలు ఏమి ఉండవు. నేను అన్నది ఏంటంటే బహుమాటాలు ఎంతవరకు ఉంటాయి? యూఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం, దాన్ని నిలబెడుతున్నాం. అల్టిమేట్లీ పబ్లిక్ రెస్పాన్సిబుల్. ప్రజలకు మంచి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులైనా వదులుకుంటాడు, ఎవరినైనా వదులుకుంటాడు. ఐ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అందుకే చాలా క్లియర్గా అన్న లస్కర్ది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు అది పెట్టకపోతే మాత్రం మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్లు చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు పిఏబిఆర్ దగ్గర నుంచి కూడా విడుదల చేస్తూ ఉంటున్నారు వాటర్. ఈసారి ఖచ్చితంగా మీరు సుబ్బరాయ సాగర్ మాత్రం నింపాల్సిండేదే. ఎందుకంటే దిగువ మేము సింగనమల్ల చాలా ఘోర పరిస్థితిలో ఉన్నాం. మాకు చుక్క నీళ్లు లేవన్నా. మీరైతే చేయాల్సిండేదే. మాకు ముచ్చుకోట, పుట్లూరు, గరుగుచింతలపల్లి ఇవన్నీ నిండుతాయి మాకు బాగా. ప్లీజ్ అవునన్నా. సో అది మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే సార్. ప్లీజ్ మాది కావాలంటే అన్న నార్త్కి వెళ్ళాలి. 1 week పోస్ట్పోన్ చేయండి. 5th or 7th వరకు పోస్ట్పోన్ చేసుకోండి, నో ప్రాబ్లం. అదేవిధంగా లాస్ట్ వన్ థింగ్ ఇస్ దేర్ అన్న. మాకు ఇందాక శివరామ్ అన్న చెప్పినట్టు మోడర్నైజేషన్ చేసినారంటే కింద ఫ్లోర్ మాత్రం ఏది అంటున్నాడు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే పైన ఉన్న వాళ్ళంతా మాకు అప్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళంతా ఆల్రెడీ వాటర్ థెఫ్ట్ అవుతుంది. ఆ వాటర్ థెఫ్ట్ ఒకటి అవుతుంది, నో ప్రాబ్లం, లెట్ లివ్ అనుకొని ఫార్మర్సే బతికిపోతున్నారు అనుకోవచ్చు. మళ్ళీ మీరు బెడ్డింగ్ కూడా వేయలేదంటే మాత్రం కింద ఉన్న వాళ్ళు అయితే ఇంకా అసలు చుక్క నీళ్ళు కూడా రావు. కరెక్టే అన్నా, కానీ మాకు మేము కంప్లీట్ ఇది అయిపోతాం. జిల్లాలో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఉన్న బిల్డింగ్ కోసం పోరాటం ఉంది. సైకిల్ పెంచితే అందరికి లబ్ధి జరుగుతుంది, పెంచుకుంటే బెనిఫిట్ జరుగుతుంది. దానికోసం జిల్లాకి అదనంగా నీళ్ళని ఏ రూపంలో తెచ్చుకోవాలి. Absolutely. నీళ్ళని ఇక్కడ అక్కడ నష్టం జరుగుతుంది, అక్కడ correct. Though that happened, then I was very happy for what he had mentioned, that ఆయనకున్నంత నమ్మకం ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్గా ఈసారి ఇంకా అనంతపురం జిల్లాకి ఏదో చేస్తుందని చెప్పి డెఫినెట్గా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రైట్ నా. థ్యాంక్ యూ.
సార్ ఇప్పుడు హెచ్ఎల్సి మానిటైజేషన్ మధ్యలోనే ఆగిపోయింది. రీక్లోజర్ ఇచ్చేసి కాంట్రాక్టర్లందరినీ కాంట్రాక్ట్స్ అన్ని కూడా రద్దు చేసుకున్న తర్వాత రీఎస్టిమేట్ చేసి పనులు ప్రారంభం చేయాలి. సహజంగా ఎక్కడైతే మధ్యలో ఆగిపోయినాయో పనులు ఆ పనులకు ప్రాధాన్యం ఇచ్చి చేయాలి. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం 5 ఏళ్ళు దానిపైన మానిటోరియం విధించింది. ఇది ఏదో మాకు అర్థమే కావడం లేదు. మధ్యలో ఆగిపోయిన పనులకు మానిటోరియం విధించడం ఏంటి? 25 వరకు దీన్ని చేయకూడదని. అసలు అనంతపురం జిల్లాకు నికర జలాలు వచ్చే ఏకైక వ్యవస్థ హెచ్ఎల్సి. కాబట్టి దయచేసి నేను మంత్రి గారికి ఎమ్మెల్యే గారు చెప్తున్నప్పుడు ఫ్యాక్ట్ చెప్పండి, మానిటరింగ్ ఏంటి ఒకసారి చెప్పండి. సార్ 365 జీవో 2020లో ఇచ్చి ఈపీసీ ప్యాకేజ్ అని రీక్లోజ్ చేసినప్పుడు ఎక్సైడెన్సీ క్లోజర్ ఓకే, క్లోజర్ చేశారు అయితే మానిటరింగ్ 5 years వరకు వర్క్స్ టేకప్ చేయబడి కండిషన్ ఉంది సార్. 2025 వరకు ఎప్పుడు కంప్లీట్ 7 by నెంబర్ ఎగ్జామ్ చేయాలి. జూలై July 25 వరకు అయిపోతుంది సార్. కాపీ తీయండి. సార్ దయచేసి ఆ 5 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేస్తూ వెంటనే ఈ పనులను కొనసాగించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాగా.